ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనవనం. మనం ఇప్పుడు తీగజాతి ఉండే ప్లేస్లో ఉన్నాము. తీగజాతుల్లో నేను ఎన్ని వెరైటీలు పెట్టానో ఆల్రెడీ వీడియో మెన్షన్ చేశాను. వీటిని ఇక్కడ బర్బటీ అని అంటారు. లాంగ్ బీన్స్, యాడ్ లాంగ్ బీన్స్ అంటే అస్సలు తెలీదు. ఇది చాలా లేతది, ఇంకా చాలా డేస్ పట్టుద్ది. అదొక 5 days పడుతుంది అది. సో ఎంత పొడుగుందో చూడండి. సో దాని పిల్ల ఇలా ఉంది. అండ్ మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా బాగున్నాయి వెజిటబుల్స్. బయట కొనే బెండకాయలకి మీ బెండకాయలకి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్. అండ్ మనం మార్కెట్లో కొనే బెండకాయలు చెదిరిపోతుంది, మీది అసలు చెదిరిపోవట్లేదు, అట్లే ఉంటుంది అంటున్నారు. సో కొన్నిసార్లు మాత్రం ఎక్కడో అంటే ఫ్రూట్ ఫ్లైస్ ఉన్న బీరకాయలు మాత్రం ఖచ్చితంగా అది చేదు ఉంటుంది. మా వాళ్ళు చెక్ చేయకుండా 1-2 సార్లు ఇచ్చారు. సో దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటున్నాను. నేనైతే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ఇస్తున్నాను. ఎందుకంటే నాకు కస్టమర్కి మధ్యలో ఎలాంటి దళారులు లేరు. సో నేనే డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి మార్కెటింగ్. నేను ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఏమీ తీసుకోవట్లేదు. ఇదిగోండి యాడ్ లాంగ్ బీన్స్ ఎంత పొడుగుందో కదా. సో నేను ఒకటి కొరియన్ గార్డెన్ అనమాట, కొరియన్ గార్డెన్ యూట్యూబర్ చూపించిన చూశాను ఒక వీడియో, ఫాలో అవుతాను రెగ్యులర్గా. అతను చేసేవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఏంటంటే ఇవి సొరకాయ మనకి ఫ్లవర్ వచ్చాయి, ఇదిగోండి స్టార్ట్ అవుతున్నాయి. ఇది పాలినేషన్ కూడా అయింది. సో ఇంకొక 15 daysలో మనకి కాయలు కనబడతాయి. అంటే నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసరికి చక్కగా కాయలు కనపడతాయి అన్నమాట. నేను నా ఫ్రెండ్ పూజ ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నాను. సో ఒకసారి డీప్గా ఏ మొక్క ఎలా ఉందని చెప్పి నేను లైన్ అంతా తిరిగి చెక్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కింద దొరులుతూ ఉంటే తీసాను కొన్ని. సో అలా చూసినప్పుడు నేను కొన్ని ఐడెంటిఫై చేశాను. ఇది యాక్చువల్లీ ఇది మనకి ఎక్కడైతే తగులుతుందో కింద నేల, ఆ నేల అక్కడ ఆ బొడిప దగ్గర, కనుపు దగ్గర ఇంకొక రూట్ వస్తుందన్నమాట. ఇది మనం ఏం చేద్దామంటే ఈ సైడు ఆ సైడు కట్ చేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది డెవలప్డ్ కాబట్టి మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి క్లియర్గా కనపడుతుంది. డెవలప్డ్ స్టెమ్ కాబట్టి త్వరగా వస్తాయి అండ్ ఎక్కువ వస్తాయి. జస్ట్ లైక్ గ్రాఫ్టెడే కదా. సో మనకి సీడ్స్ నుండి కాకుండా కనపడుతుందా. సో అది సీడ్స్ నుండి కాకుండా మనము ఇలా కొమ్మ కత్తిరింపు ద్వారా మనం తీస్తున్నాం కదా. సో నేను ఇది అబ్జర్వేషన్లో పెడతాను. ఒక అమ్మాయిని దీనికి కేర్ టేకర్గా పెట్టేసి వెళ్తాను. సో దీని అప్డేట్ నేను ఎవ్రీడే నేను తెలుసుకుంటూ ఉంటాను. నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి 1వ తారీఖు అవుతుంది. ఆ 1వ తారీఖు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇది సర్వైవ్ అవుతుందా లేదా. అతను పెట్టిన గార్డెన్లో సక్సెస్ఫుల్గా చూసా చాలా. అండ్ మనం పెట్టి చూద్దాము మనం సక్సెస్ అవుతామో లేదా అనేది. ఇది యాక్చువల్లీ కింద వదిలేయచ్చు, బట్ మనకి తర్వాత నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. సో అందుకని తీసేసాను. ఇదిగోండి ఇలా కొన్ని కట్ చేసి తీసాను. సో ఇవి చిగురు రెడీగా పువ్వు ఉంది. మనకి చిన్న వాటిల్లోనే వచ్చేస్తాయి అన్నమాట. ఇది తీగగా వెళ్తుందా వెళ్ళదా అనేది కూడా చూద్దాం. వర్షం స్టార్ట్ అయ్యింది. మనం ఇంక ఇక్కడ నుంచి దొర్లుకుంటూ పడుకుంటూ అన్ని రకాల కుస్తీ పట్లన్నీ పట్టుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలి. సో మా వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఉంది, చాలా హార్వెస్ట్ చేసేది ఉంది. బీరకాయలు చేయాలి. ప్రజెంట్ మనకి బీరకాయలు, బీన్స్, యాడ్ లాంగ్ బీన్స్, కాకర జస్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. అండ్ కీరా దోసకాయ చాలా బాగా వస్తున్నాయి. అండ్ పొట్లకాయలు వస్తున్నాయి. సో పొట్లకాయలు అయితే చాలా బాగున్నాయి. పిచ్చుక పొట్లకాయని నేను వేశాను, కానీ పిచ్చుక పొట్లకాయలు పెద్ద సైజులో వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి. సో దీనికి చెప్పాను ఇలా చిన్న రాయి కట్టి వేయమని. సో అలా వేయకపోయినా కానీ బాగా వచ్చాయి అన్నమాట. దానికి ప్లేస్ ఉండాలన్నమాట. కిందకి వెళ్ళటానికి ఫ్రీగా స్పేస్ ఉండాలి. సో ఇది ఉంది కదా, ఇప్పుడు కింద పడింది కదా, ఇది అలాగా వంకరగా పోతుంది. మా వాళ్ళకి నేను చెప్తూనే ఉన్నాను, కొన్ని చూసుకోలేకపోతున్నారు పాపం. అంతా కొంతమంది రెగ్యులర్ రావట్లేదన్నమాట. సో వాళ్ళ వల్ల వీళ్ళు సరిపోవట్లేదు. ప్రజెంట్ మన దగ్గర
ఈ సెక్షన్లో ఒక 4 మెంబర్స్ చూసుకుంటారు క్రీపర్ అంతా. ఇంకా అటువైపు ప్లాంట్స్ అన్నీ, ఫ్లవర్స్ అన్నీ ఒకళ్ళు చూసుకుంటారు. క్రీపర్ సెక్షన్ అంతా, ఈ కూరగాయల సెక్షన్ అంతా ఒకళ్ళు చూసుకుంటారు అనమాట. సో కీరా దోసకాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మనకి. సో కాకరకాయలు ఇంకా టైం పడుతుంది. జస్ట్ ఈ మధ్య వేసాము, జస్ట్ ఒక 15 days అవుతుంది అంతే వేసి, 15 days అవుతుంది అంతే. సో ఇది మన తోట అప్డేట్స్. బెండకాయలు అయితే చాలా చాలా హ్యాపీ హార్వెస్ట్, చాలా బాగా వస్తున్నాయి. రెగ్యులర్గా మనము అంటే 2 days వదిలేసి 3వ రోజు మాత్రం దశపర్ణి కషాయం కానీ, మిర్చి అండ్ వెల్లుల్లిపాయ కషాయం కానీ స్ప్రే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము చుట్టుపక్కల కలుపు ఎక్కువ ఉంటుంది. సో కలుపు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ప్రత్యేకంగా ఈ బెండ చెట్లకి అవి ఇలా ఎగురుతూ ఉంటాయి. ఈవెన్ గులాబీ మొక్కల్లో కూడా ఉన్నాయి గ్రీన్ కలర్, అది ఆడుతూ ఉంటుంది. దాని పేరు మర్చిపోయాను. పక్షులు ఎంత బాగున్నాయో కదా. మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు, మిగిలిపోయిన వాటి కోసం అవే వస్తాయి. బౌళ్ళన్నీ భలే ముద్దుగా. ఎవరో చెప్పారండి ఒక పాటలో, ఎక్కడ బురక పెట్టలు అని. మా పొలంలో ఉన్నాయి. ఎందుకంటే ఎంత పచ్చగా ఉంటే బురక పెట్టలు లేకుండా ఉంటాయా? సో ఎంత బాగున్నాయో కదా. ఒక్కసారి ఒక్క దగ్గర ఇలా పైకి లేసినప్పుడు ఇంకా బాగుంటున్నాయి. సో మనము ఈ బెండ చెట్లకు వచ్చేసి రెగ్యులర్గా ఎందుకు స్ప్రే చేయాల్సి వస్తుందంటే, గ్రీన్ కలర్లో ఉండే రెక్కల పురుగు ఒకటి ఉంటుంది, దాన్ని మిడత అంటారు. ఆ మిడతలు వచ్చేసి బాగా స్పాయిల్ చేస్తాయి. ఇవి ఒకే చోట ఉండవు, సో వెళ్ళిపోతాయి అన్నమాట. గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. ఓవర్ నైట్లో తినేస్తాయి అన్నమాట. మిడతలతో మనకు తెలిసిన విషయమే కదా. ఆ మిడతల కోసం అని చెప్పి రెగ్యులర్గా ఆ గుడ్లని రాకుండా చేయగలుగుతాం, కానీ ఆ వచ్చి తినే వాటిని మనము ఆపలేమన్నమాట. రాత్రి వచ్చి హోల్స్ చేసేస్తాయి. సో వాటి ఎగ్స్ని మళ్ళీ డెవలప్ అవ్వకుండా, ఉన్నవి ఎన్ని రోజులు బ్రతుకుతాయి, అవి నన్నాళ్ళు బ్రతికాక చచ్చిపోతాయి. సో వాటి గురించి ఆలోచించకుండా, కొత్త వాటిని రానివ్వకుండా మనం స్ప్రే చేస్తున్నాం. ఈవెన్ అవి వచ్చి తిన్నప్పుడు కూడా కారంగా ఉంటుంది కదా. సో దశపర్ణి కూడా బాగా ఘాటు ఎక్కువ ఉంటుంది. సో మనము వేసినవన్నీ కూడా మారేడు దళాలు అవన్నీ వేసామన్నమాట. సో చాలా అంటే చాలా ఘాటుగా ఉంది. నేను చాలామంది రైతులకు కూడా ట్రై చేయమని ఇచ్చాను, వాళ్ళు బాగుంది అని చెప్పారు. మళ్ళీ కావాలి అని కూడా అడిగారు. సో ఇంకా వేరే వాటికి వేస్తాము. ఒక రైతు వంకాయ చెట్టుకి బాగా పురుగు పట్టింది, ఏం చేయాలమ్మా అని అడిగితే నేను కొంచెం ఇస్తాను, వేసి చూడండి, మీకు నచ్చితే మళ్ళీ వచ్చి అడగండి అని చెప్పాను. సో దశపర్ణి కషాయం ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి నేను వాళ్ళకి దీని గురించి తెలియాలి కాబట్టి నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. బేసిక్గా నా దగ్గర రెడీ ఉంటుంది, ఎవరికైనా కావాలి అంటే కూడా నన్ను అడగవచ్చు. సో మనం హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ ఇవి బీరకాయలు, ఇవి నేను వెయిట్ మెన్షన్ చేయలేదు. అండ్ ఈ బాస్కెట్ నిండుగా వచ్చాయి. ఇవి యార్లాంగ్ బీన్స్, ఇవి బీన్స్, ఇవి కూడా బీన్స్, అవి కూడా బీన్స్. అండ్ ఇందులో పొట్లకాయలు ఉన్నాయి అండ్ కీరా దోస కూడా ఉన్నాయి. 2 వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ ఇదన్నమాట. మన ఆవకాయ ఫామ్లో ఉండేది కదా, ఇంటికి తెచ్చేసుకున్నాను. ఈవెన్ అక్కడ ఏంటంటే నాకు పవర్ లేకపోవటం వల్ల ప్యాకింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్యాకింగ్ మిషన్ కొంచెం పని చేయట్లేదు. సో ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇది బెల్లం ఆవకాయ, ఇది ఆవకాయ ఒక్కటే అక్కడ ఉంది. సో పికిల్స్ అన్నీ ఇక్కడ ఉంటేనే బెటర్ అని చెప్పి తెచ్చేసాను.